సో హాయ్ ఫ్రెండ్స్, దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్యూడ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను అయితే రాబోతుంది. కీర్తిసం దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, నేహా శెట్టి కలిసి నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను అయితే రాబడుతుంది. ఓవరాల్గా అక్టోబర్ 17వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటి వరకు 6 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఎంత అనేది అయితే ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఓవరాల్గా ఈ మూవీ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ మనం చూసుకున్నట్టయితే ఈ మూవీకి వచ్చేసరికి సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకొని 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయితే నిర్మించారు. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి 10 కోట్ల రూపాయలకైతే థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 11 కోట్ల రూపాయల షేర్ను 22 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టాలి. ఇక ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఫ్రెండ్స్ ఇతర రాష్ట్రాల బిజినెస్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కర్ణాటకలో వచ్చేసరికి అంటే తమిళనాడులో వచ్చేసరికి ఫ్రెండ్స్ 31 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్లు, ఓవర్సీస్లో 12 కోట్ల రూపాయలకి అయితే జరిగింది. మొత్తంగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఓవరాల్గా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి 60 కోట్ల రూపాయల షేర్ను 120 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టాలి. ఓవరాల్గా ఈ మూవీ తొలి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లను అయితే రాబడుతుంది. సో ఓవరాల్గా ఫ్రెండ్స్ ఈ మూవీ డేవైస్ కలెక్షన్ మనం చూసుకున్నట్టయితే ఇండియా వైడ్గా తొలి రోజు ఇండియా వైడ్గా 9.75 కోట్లు, రెండవ రోజు 10.4 కోట్లు, మూడవ రోజు 10.6 కోట్లు, నాలుగవ రోజు 10.8 కోట్లు, ఐదవ రోజు 8.75 కోట్లు, ఇక 6వ రోజు వచ్చేసరికి ఈ రోజు ఫ్రెండ్స్. ఓవరాల్గా 5 రోజుల్లో ఫ్రెండ్స్ ఈ మూవీ ఇండియా వైడ్గా 50.2 కోట్ల రూపాయల నెట్ను 58 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టింది. కాకపోతే నిర్మాతల లెక్కల్లో ఈ మూవీ 4 రోజుల్లోనే 85 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ అయితే అధికారికంగా ప్రకటించింది. ఓవరాల్గా ట్రేడ్ లెక్కల్లో అయితే ఈ లెక్క అయితే కొద్దిగా అయితే తగ్గుతుంది. సో ఇక ఓవరాల్గా 6వ రోజు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది దీపావళి కానుకగా ఇటు వర్కింగ్ డే ఉన్నప్పటికీ దీపావళి హాలిడే ఉంది కదా, ఈ మూవీకి అయితే బాగా కలిసి వచ్చింది. ఓవరాల్గా 6వ రోజు వచ్చేటోళ్ళకి ఫ్రెండ్స్ ఈ మూవీ 28% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుని ఇండియా వైడ్గా 5.5 కోట్ల రూపాయల గ్రాస్ను, ఓవర్సీస్లో 1 కోటి రూపాయల గ్రాస్ను వసూలు చేసి ఓవరాల్గా 6వ రోజు 7 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఇక ఈ కలెక్షన్స్తో ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. కాకపోతే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేటప్పుడు 120 కోట్లు. సో ఓవరాల్గా ఈ మూవీ ప్రదీప్ రంగనాథ్ కెరీర్లో మరో 100 కోట్ల రూపాయల చిత్రంగా నిలుస్తుందో లేదో అని, ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని బాక్స్ ఆఫీస్ వివరాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వీడియోని లైక్ చేయకపోయినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొద్దిగా నాకు కూడా సపోర్ట్గా ఉండింది.